461 question. The general electronic configuration of D block elements is general electronic configuration of D block elements is so S block elements యొక్క general electronic configuration ఏమో NS122. P block elements యొక్క general electronic configuration NS122, NP126, NP126. అదే D block elements యొక్క general electronic configuration NS122, N-1D 1 to 10. N-1D 1 to 10. So that's why the general electronic configuration is this one. Yeah, F orbital and F block elements N-2 F1 to 14, NS1 to 2, NP1 to 0. Adi general electronic configuration. Next one. Non-metals are present in non-metals ఎందులో వస్తాయి? S block, P block, D block, all. సో నాన్ మెటల్స్ ఎందులో రావడం జరుగుతుందనంటే మనకు పీ బ్లాక్ ఎలిమెంట్స్ లోపల మెటల్స్ ఉంటవి, నాన్ మెటల్స్ ఉంటవి, మెటలాయిడ్స్ ఉంటాయి. మెటల్స్ ఉంటవి, నాన్ మెటల్స్ ఉంటవి మరియు మెటలాయిడ్స్ అన్నీ కూడా పీ బ్లాక్ ఎలిమెంట్స్లో ఉండడం జరుగుతుంది. కాబట్టి పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డీలో అన్ని మెటల్సే ఉంటాయి. ఎస్ బ్లాక్లో ఏముంటుంది? ఒక హైడ్రోజన్ ఉంటుంది, మిగతా అన్ని మెటల్స్ ఉంటాయి. 463 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ నాన్ మెటల్? ఇందులో నాన్ మెటల్ కానిది ఏది? సిలికాన్ అనేది మెటలాయిడ్, ఫాస్ఫరస్ అనేది నాన్ మెటల్, క్లోరిన్ అనేది నాన్ మెటల్, సిలికాన్ అనేది నాన్ మెటల్. సల్ఫర్ అనేది నాన్ మెటల్. సిలికాన్ ఏంటిది? మెటలాయిడ్. ఇది మెటలాయిడ్ అంటే మెటల్ యొక్క ప్రాపర్టీస్ ఉంటుంది, నాన్ మెటల్ యొక్క ప్రాపర్టీస్. మెటల్ యొక్క ప్రాపర్టీస్ మరియు నాన్ మెటల్ యొక్క ప్రాపర్టీస్ రెండు ఉంటాయి. ఏంటిది? అది సిలికాన్. 464 క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద వ్యాలెన్సీ ఆఫ్ సోడియం ఇన్ సోడియం హైడ్రైడ్? సోడియం హైడ్రైడ్లో సోడియం యొక్క వ్యాలెన్సీ ఎంత? హైడ్రోజన్ తోటి కాంబినేషన్లో కనుక ఉన్నట్టయితే ఒక ఎలిమెంట్, ఒక మూలకం ఎన్ని హైడ్రోజన్ పరమాణువులతోటైతే కలిసి ఉంటుందో నంబర్ని దాని యొక్క వ్యాలెన్సీ అంటారు. ఇక్కడ ఒక్క హైడ్రోజన్ తోటి కలిసి ఉంటుంది కాబట్టి సోడియం యొక్క వ్యాలెన్స్ ఎంత అవుతుంది? 1 అవ్వడం జరుగుతుంది. సోడియం యొక్క వ్యాలెన్స్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. 465 క్వశ్చన్ చూడండి. వ్యాలెన్సీ ఆఫ్ ఎలిమెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్. సో ఆక్సిజన్ పరంగా కనుక చూసుకున్నట్టయితే ఒక ఎలిమెంట్ హైడ్రోజన్లతోటి కనుక తీసుకున్నట్టయితే హైడ్రోజన్ పరంగా ఎన్ని హైడ్రోజన్లతోటైతే కాంబినేషన్లో ఉంటుందో దాని వ్యాలెన్సీ అంటారు. ఒకవేళ ఆక్సిజన్ పరంగా కనుక తీసుకున్నట్టయితే ఎన్ని ఆక్సిజన్లతోటైతే కాంబినేషన్లో ఉంటుందో దానికి రెట్టింపు సంఖ్యను దాని వ్యాలెన్సీ అనడం జరుగుతుంది. ఒకవేళ నైట్రోజన్ల పరంగా కనుక తీసుకున్నట్టయితే ఎన్ని నైట్రోజన్లతోటైతే కాంబినేషన్లో ఉంటుందో దానికి 3 రెట్ల సంఖ్యను వ్యాలెన్సీ అనడం జరుగుతుంది. అంటే డబుల్ టు ద నంబర్ ఆఫ్ ఆక్సిజన్స్. ఆక్సిజన్ పరంగా డబుల్ టు ద నంబర్ ఆఫ్ oxygen atoms, double to the number of oxygen atoms with which one atom of element combine. So that's why second answer is correct one.